బాలకృష్ణ గారి అభిమానిగా నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమాలు ఎన్నో చూశాను, ఎన్నెన్నో సినిమాలు చూశాను. ఎందుకంటే నేను మొదటి నుంచి అంటే మా అమ్మగారు, నేను, మేమిద్దరం కూడా బాలకృష్ణ గారి అభిమానులమే. నిజంగా లిటరల్లీ నాకు ఆ, రాత్రి ఈరోజు మార్నింగ్ నేను సినిమాకి వెళ్దామని బాగా లేదండి, నేను వెళ్దామని చూస్తున్నా. సో నాకు అంటే నేను బేసిక్లీ ఆర్టిస్ట్ని, సో సినిమాలు అవి చేస్తూ ఉంటాను. నాకు టైం దొరికింది, నేను ఖచ్చితంగా వెళ్ళాలని ఈరోజు అనుకుంటున్నాను. కానీ వెంటనే పోస్ట్పోన్ అవ్వడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అంటే కొన్ని వందల వేల మంది కష్టపడిన సినిమా అనుకోకుండా ఆగిపోతే ఎంత బాధ ఉంటుంది. సో ఇక్కడ మేము ఫ్యాన్స్ కాబట్టి మాకు కూడా చాలా బాధగా ఉంది. గుండె తలుక్కుపోయిందండి. ఎందుకంటే సినిమా అనేది చాలా ఇష్టం. సినిమా చాలా ఇష్టం. సినిమా బాలకృష్ణ బాబు గారి సినిమా అంటే మాటలతో చెప్పలేను, వర్ణించలేనటువంటి విధానం అది. ఒక్కసారిగా సినిమా ఆగిపోయిందంటే నాకు చాలా బాధేసింది. అంటే 100 పనులు చేసుకుంటూ కష్టపడి ఒక కళని, ఒక శివుడు, మన ఋషులు వాళ్ళ విధి విధానంలో ఆ చిత్రాన్ని బోయపాటి గారు తెరకెక్కిస్తున్నారంటే నాకు చాలా ఆనందం వేసింది. నేను శివభక్తుడిని. సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా హ్యాపీ. కుట్ర కుతంత్రాలు అవన్నీ బాలయ్య ముందు పనిచేయి. బాలయ్య లెజెండ్. సినిమా తీసాడుగా బోయపాటి సార్, బాలయ్య లెజెండ్. దానికి కుట్రలు కుతంత్రాలు ఇంకోటి అవి ఏమి ఉండవండి.